ఐఎమ్ కార్తిక్ రెడ్డి రత్న, కన్సల్టెంట్ ఆర్థోపెడిక్ సర్జన్ ఎట్ మెడికవర్ వరంగల్. ఈరోజు మనం టెయిల్ బోన్ పెయిన్ గురించి తెలుసుకుందాం. టెయిల్ బోన్ పెయిన్ ని మనం కాక్సిడైనియా అంటాం. అంటే టెయిల్ బోన్ ని కాకిక్స్ అంటాం. ఆ కాకిక్స్ అంటే ఒక 3 to 5 వెర్టిబ్రా ఫ్యూజ్ అయ్యి స్పైన్ లో చివరి బోన్ ని ఫామ్ చేస్తుంది. దాన్ని కాకిక్స్ అంటాం. ఆ టిప్ ఆఫ్ ద కాకిక్స్ పెయిన్ ని కాక్సిడైనియా అంటాం. ఎక్కువ ఎవరికి వస్తుందంటే ఎక్కువ ఫిమేల్ పాపులేషన్స్ లో, యంగ్ అడల్ట్స్ లో వస్తుంది. కూర్చున్నప్పుడు మనకి ఆ టెయిల్ బోన్ అనేది మనకి సపోర్ట్ ఇస్తుంది. నార్మల్ గా ఆ సపోర్ట్ ఇచ్చే ప్లేస్ లో మనకు టిప్ల దగ్గర మనకు డల్ ఏకింగ్ పెయిన్ ఆర్ షార్ప్ పెయిన్ ఉంటుంది. ఆ షార్ప్ పెయిన్ ఉండడాన్ని మనం కాక్సిడైనియా అంటాం. ఆ కాక్సిడైనియా ఎక్కువ ఎవరికి వస్తుందంటే ప్రొలాంగ్డ్ గా సిట్టింగ్, ఎక్కువసేపు కూర్చునే వాళ్ళకి, బాగా ఓవర్ వెయిట్ ఒబేస్ ఉన్న వాళ్ళకి, లేకపోతే థిన్ గా ఉన్న వాళ్ళకి, ఎక్కువ డ్రైవర్స్ కి, సైక్లింగ్ చేసే వాళ్ళకి, బైక్ ఎక్కువ డ్రైవ్ చేసే వాళ్ళకి, సో ప్రొలాంగ్డ్ పొజిషన్ లో సిట్టింగ్ లో కూర్చున్న వాళ్ళకి ఆ చివర టెయిల్ బోన్ పెయిన్ వస్తుంది అనమాట. ఆ టెయిల్ బోన్ పెయిన్ ని మనం కాక్సిడైనియా అంటాం. అట్లా వచ్చినప్పుడు మనము డోనట్ పిల్లో అంటాం. డోనట్ పిల్లో అంటే ఏంటంటే ఒక పిల్లో సెంటర్ లోపల ఎంటీగా ఉంటుంది, రౌండ్ గా సర్కిల్ లా ఉంటుంది. దాంట్లో కూర్చున్నప్పుడు ఆ టెయిల్ బోన్ మీద మనకు వెయిట్ పడదు అనమాట. ఇంకొకటి, ఆ టెయిల్ బోన్ పెయిన్ ప్రతిసారి మన దగ్గర పిల్లో ఉండదు. అట్లాంటి టైంలో వెయిట్ బేరింగ్ అనేది మనం షిఫ్ట్ చేసుకోవాలి. కాసేపు ఇటు కాసేపు అటు షిఫ్ట్ చేసుకోవడం వల్ల టెయిల్ బోన్ పెయిన్ తగ్గుతుంది. సో అట్లాంటి జాగ్రత్తలు పాటించినా కూడా టెయిల్ బోన్ పెయిన్ తగ్గకపోతే మీరు ఆర్థోపెడిక్ సంప్రదిస్తే మేము దానికి తగిన ట్రీట్మెంట్ ఇస్తాం. థ్యాంక్ యూ.